హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎప్పుడూ బాగుండాలని నేను కోరుకుంటున్నా అండి. మరి దయా హ్యాపీ హోమ్కి స్వాగతం. మరి ఈరోజు మనం మంచి కర్రీ చేసుకుందామండి. కర్రీ అంటే ఫ్రై, గోరుచిక్కుడుకాయ ఫ్రై చేసుకుందామండి. అది వెరైటీగా చేసుకుందాం. ఎలా చేసుకుందామో చూద్దాం. చాలా టేస్ట్ ఉంటుందండి. ఉట్టిది కూడా తినేయచ్చు. మరి దానికి మంచి విటమిన్స్ ఉంటాయి కదండి, పీచు పదార్థం కదా. మనం గోరుచిక్కుడుకాయ ఫ్రై చేసుకుంటూ మాట్లాడుకుందామండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూద్దాం, ఓకేనా? మంచి చిక్కుడు జాతి కదండి, చాలా పీచు పదార్థం ఉంటుంది. మనకు మోషన్ ఫ్రీగా ఉంటుంది, చాలా చాలా హెల్తీగా ఉంటుంది. గోరుచిక్కుడుకాయ ఫ్రై ఎలా చేద్దామో చూద్దాం. మరి గోరుచిక్కుడుకాయలో చాలా రకాలు ఉన్నాయండి. చాలా వెరైటీస్ చేయొచ్చు, కర్రీసు, ఫ్రైసు. అందులో నేను రకం చూపిస్తున్నానండి. చాలా చాలా హెల్తీ గోరుచిక్కుడుకాయ అయితే. ఇప్పుడు చాలా లేత కాయలు దొరుకుతున్నాయి, అందుకే నేను తీసుకొని మీకు చూపించబోతున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఉట్టిగానే బౌల్స్లో వేసుకొని తినేస్తారండి, అంత బాగుంటుంది. మరి అది ఎట్లనో ఎలా వండుకోవాలో మనం చూసేద్దాం. ఓకే అండి, స్టార్ట్ చేసుకుందాం. గోరుచిక్కుడుకాయలండి కడిగి మంచిగా నార తీసుకొని కట్ చేసి నేను కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టానండి. ఇది 1/2 కేజీ అండి గోరుచిక్కుడుకాయలు. వాటర్ వంపేసి నేను మీకు చూపిస్తున్నాను. మంచిగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఫస్ట్ శనగపప్పు అండి. శనగపప్పు ఒక గుప్పెడు నానబెట్టుకొని కడిగి పెట్టుకున్నానండి. శనగపప్పు ఒక గుప్పెడు వేసుకున్నాను, అంటే పిరికిడితో గుప్పెడు వేసానండి. నా అంతే ఇంత అవుతుంది. తర్వాత దాంట్లోకి జీలకర్ర అండి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసాను. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలండి. మరి ఒక ధనియాల పొడి 1/2 టీ స్పూన్, 1 టీ స్పూన్ కారం అండి, 1 టీ స్పూన్ సాల్టు, మనకు తగినంత సాల్టు, పసుపు 1/2 టీ స్పూన్ అండి. ఇవన్నీ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఒక్కసారి మిక్సీ తిప్పుకోవాలండి. అంతే దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం రెగ్యులర్గా వాడేటివే కదండి. ఒక్కసారి మనం మిక్సీ తిప్పుకుంటే అయిపోతుందండి. మనం కర్రీ తాలింపులో వేసుకొని అవి వేగుతూ ఉంటే మనం ఈ పని చేసుకుందామండి. మనకు టైం కలిసి వస్తుంది. ఓకే అండి. మరి తాలింపుకైతే తెలిసినవే కదండి, ఆనియను, పచ్చిమిర్చి, కరివేపాకు. ఓకేనా? ఇవి తాలింపు వేసుకుందాం. ఓకేనండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ఒక 2 పావులు అయితే ఆయిల్ వేద్దామండి. శనగపప్పు కదా, లాగేస్తుంది ఆయిల్ అయితే. ఒక 2 పావులు అయితే ఆయిల్ వేసాను. నేనైతే 2 ఉల్లిగడ్డలు, మామూలు ఇంత సైజు ఉల్లిగడ్డలు 2 కోసుకున్నా అండి. 4 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకున్నాను, కొంచెం కరివేపాకు. తర్వాత పోపు గింజలు అయితే అన్నీ వేసుకుంటాం కదండి, పోపు గింజలు. దాంట్లో జీలకర్ర కొంచెం వేస్తాం కాబట్టి దీంట్లో కొంచెం వేసుకుందామండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాం. ఆవాలు 1/2 టీ స్పూన్, మినప్పప్పు 1/2 టీ స్పూన్, శనగపప్పు 1 టీ స్పూన్. ఓకే అండి, అంతే. ఇప్పుడు మిర్చి అండి, మిర్చి వేస్తున్నాను. ఘాట్లు పెట్టుకున్నాను, ఏం పేలవు. కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ కూడా వేసేద్దామండి. ఉల్లిపాయ వేస్తున్నా అండి. ఇప్పుడు కరివేపాకు వేసేద్దాం. కొంచెం పసుపు బౌల్లో తీసాను కదండి, కొంచెం వేస్తా, కొంచెం దాంట్లో వేస్తా. మూత పెట్టుకుందామండి.
చూద్దామండి, ఉల్లిపాయ వేగిందేమో, తాలింపు వేగిందేమో చూద్దాం. చూశారు కదండి, వేగుతుంది. ఇప్పుడు మనం ఈ యొక్క గోరుచిక్కుడుకాయ, ఉడకబెట్టుకున్న గోరుచిక్కుడుకాయ వేద్దామండి. ఓకే, వేసాం కదండి. ఇప్పుడు మనం మూత పెట్టొద్దండి, మూత పెడితే మెత్తగా అయిపోతుంది కర్రీ. కొంచెం మనకు పొడి పొడి రావాలంటే మూత పెట్టద్దు. ఇప్పుడు సిమ్లో పెట్టి మనం ఈ యొక్క మిక్సీ పట్టుకొచ్చుకుందామండి పప్పు. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఇవి మనం మిక్సీ పట్టుకొని వద్దాం. చూసాం కదండి, ఇలా వేగుతుంది. ఇంకా కొంచెం వేగిన తర్వాత మనం పట్టుకున్న మిశ్రమం, పప్పు మిశ్రమం వేసేద్దాం. ఓకేనా? ఈలోపు మనం టిప్ చెప్పుకుందామండి, మంచి టిప్ చెప్పుకుందాం. మూత అయితే పెట్టకూడదండి, టిప్ అయితే చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఈ రోజులలో అందరికీ మోకాలు నొప్పులు, చేతుల నొప్పులు, మెడల నొప్పులు, నడుము నొప్పి, అన్ని నొప్పులు మనకు స్టార్ట్ అవుతున్నాయండి. కాల్షియం తగ్గుతుందో మరి కూరగాయలలో బలం ఉండట్లేదో మనకైతే తెలియదండి. వయసుతో సంబంధం లేకుండా అన్ని నొప్పులైతే మనకు వస్తున్నాయి. నాకు మోకాలు నొప్పి ఉంది అండి, మరి మా వారికి ఉంది, ఇంకా అందరికీ చాలా వయసుతో సంబంధం లేకుండా అయితే నొప్పులు వస్తున్నాయి కదండి. వాటికి అంటే పూర్తిగా నేను తగ్గుద్దని అయితే చెప్పనండి. ప్రస్తుతానికి మనకు ఈరోజు మంచిగా యాక్టివ్గా నడవగలుగుతున్నాము అంటే నేను అలా చేసుకుంటున్నా కాబట్టి నడుస్తున్నా అండి. అదేంటంటే మన ఆవాలు ఉన్నాయి కదండి, ఆవాలు ఒక పిరికిడి తీసుకొని మిక్సీ చిన్న జార్లో వేసుకొని మిక్సీ పట్టేసేయండి. వాటర్ వేసి మిక్సీ పట్టండి మెత్తగా. మిక్సీ పట్టిన తర్వాత పల్చటి క్లాత్ మనకు ఒకసారి తడిపి మనకు ఎక్కడ నొప్పి ఉందో అక్కడ మనం వేసుకొని, మోకాలు కావచ్చు, చేతులు కావచ్చు, భుజాలు కావచ్చు, ఎక్కడైనా అండి ఇట్లా వేసుకొని దానిపైన ఈ ఆవాల పేస్ట్ అప్లై చేయండి. ఓకేనా? అప్లై చేసిన తర్వాత చిక్కగానే మందంగా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత పావు గంట ఉంచండి మన బాడీ మీద. మనం ఎక్కడ వేసుకున్నామో అక్కడ పావు గంట అయితే ఉంచండి. పావు గంట ఉంచితే అండి అప్పటికే మనకు స్కిన్ అంతా చిమ్మ అంటూ ఉంటుంది. భయపడకండి, ఎందుకంటే అది నొప్పిని లాగేస్తుందని అర్థం అండి. ఎవరికైనా వస్తుంది, ఫస్ట్ టైం రాకపోయినా సెకండ్ టైం వేసుకున్నప్పుడైనా చిమ్మ అంటుందండి. ఆ చిమ్మ అన్నదాకా మనం ఉంచుకోవాలి. పావు గంట 20 నిమిషాల కంటే ఎక్కువ ఉంచుకోవద్దండి. ఆ టైం వరకు ఉంచుకొని మనం ప్యాక్ అది తీసేసి, ఎండ అవసరం లేదండి, ఎండిపోని అవసరం లేదు. ఎందుకంటే మందం వేస్తాం కదా, వేసింది పావు గంట 20 నిమిషాల తర్వాత తీసేసి మనం చిమ్మ తట్టుకోగలుగుతున్నామంటే 20 నిమిషాలు ఉంచుకోండి. తట్టుకోలేకపోతున్నామంటే పావు గంటకు తీసేసేయండి. ఓకేనా? తీసేసి మళ్ళీ మనం పంపు కింద పెడితే ఉట్టిగానే అదంతా పోతుందండి. మళ్ళీ ఆ క్లాత్ కడిగి పెట్టుకొని మళ్ళీ రేపు అట్లా మన నొప్పిని పెట్టండి. 3-4 సార్లు వేసుకోండి వారానికి. వేసుకుంటే చాలా రిలీఫ్ ఉంటుందండి. మీరు అలా చేసి చూడండి. మనం ట్యాబ్లెట్లతోటి ఎందుకండి, ట్యాబ్లెట్లు వేసుకున్నంతసేపే నొప్పి తగ్గుతుంది కదండి. అందుకని మనం ఇలా చేసుకుంటూ పోతే ఏముందండి, గుప్పెడు ఆవాలే కదా మనం చేసేది, చిన్న పనే. ఎలాంటి వాళ్ళకైనా చిన్న పెద్ద తేడా లేదండి. కడుపులకైతే ఏం మింగట్లేం కదా, పైన వేసుకోవడమే కాబట్టి అలా వేసుకోండి. చక్కగా మంచి రిలీఫ్గా ఉంటుంది. ఆ రోజంతా మనం యాక్టివ్గా ఉండగలుగుతున్నాం, వాకింగ్ చేయగలుగుతున్నాం, కొంచెం మన పనులు మనం యాక్టివ్గా చేసుకోగలుగుతున్నామండి. అలా చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలన్నా కూడా అండి, వాళ్ళు స్టేజెస్ చూస్తున్నారు. 3rd స్టేజ్ అంటున్నారు, 4th స్టేజ్ అంటున్నారు, ఇప్పుడే చేయమంటున్నారు. అందుకని మనం ఏదో విధంగా మందులు వాడకుండా మనం ఇలా హోమ్ రెమెడీస్ తోటి మనం కొంచెం తగ్గించుకోవచ్చని నా ఉద్దేశం అండి. నేనైతే అలానే చేసుకుంటున్నాను. మీరు కూడా అట్లా చేసి చూడండి. మీకు కూడా, మీ ఇంట్లో వాళ్ళకు కూడా, ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా, ఎక్కడ ఏ నొప్పులు ఉన్నా కూడా ఇలా చేసుకోండి. ఓకేనండి? మళ్ళీ రేపు ఏ రోజు ప్యాక్ ఆ రోజు పట్టుకోవాలండి. ఈరోజు పట్టింది రేపు దాచుకొని వేసుకోకూడదు, అట్లా పవర్ ఉండదండి. అప్పటికప్పుడే మనం వేసుకోవాలి. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి రేపు వేసుకుందాం అనుకుంటే
అదంత పవర్ ఉండదండి, పవర్ అంతా దాని పోతుంది. ఎప్పటికప్పుడు చేసుకొని వేసుకోండి, ఫ్రెష్గా వేసుకోండి. ఓకేనా? అలా చేసుకుంటూ ఉండండి, చాలా చాలా రిలీఫ్ ఉందండి. అలా చేస్తూ ఉండండి. ఓకేనండి? ఓకే, మరి ఇప్పుడు మనం కూర చూసేద్దాం. చూడండి ఇలా ఏగింది. ఈ టైంలో అండి మనం ఇలా మిక్సీ పట్టుకొచ్చుకున్నా అండి. పప్పులే ఉండాలి, కచ్చపెచ్చే దాన్ని నలిగితే చాలండి. ఇలా మనం మిక్సీ, వాటర్ వేయొద్దండి, పప్పులో ఉన్న వాటర్ తోటే మనం మిక్సీ పట్టుకోవాలి. ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ పట్టానండి, ఉప్పు కారం అన్నీ ఇందులో వచ్చాయి. ఇప్పుడు ఇది మనం వీటిలలో వేసుకుందామండి. వేసుకొని ఇది ఏగిన దాకా వేపుకోవాలండి. ఓకేనా? హైలో అయితే పెట్టొద్దండి స్టవ్. ఇట్లా మనం తక్కువలోనే పెట్టుకొని స్టవ్ వేపుకోండి. చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. చూడండి, మీ పిల్లలు కంపల్సరీ ఈజీగా తింటారు, మళ్ళీ చేయమని కూడా అడుగుతారండి. చాలా బాగుంటుంది. ఇంతే అండి, ఇది వేగిన దాకా మనం వేయించుకోవడమే అండి, ఇంకేం లేదు. ఇంత ఈజీగా మనం చేసుకోవచ్చు అండి. ఇవి గిల్లి మనం రెడీ చేసుకోవడమే టైం పడుతుందండి కదా. ఇట్లా మనం ఈజీగా చేసుకొని మన పిల్లలకు పెట్టుకుందామండి. దీంట్లో మంచి మంచి విటమిన్స్ ఉన్నాయండి. ఈ చిక్కుడుకాయలలో, గోరుచిక్కుడులలో చాలా మంచి విటమిన్స్ ఉన్నాయి. పిల్లలకు అలవాటు చేయండి. అన్నీ తిందామండి. అన్నీ తింటే మనకు హెల్తీగా ఉంటాం కదండి. అన్ని కూరగాయలు అలవాటు చేయండి, మన పిల్లలకైతే చాలా హెల్తీగా ఉంటారు. ఓకేనండి? ఓకే, ఇది వేపుదా ఉంటామండి. చూశారు కదండి మన కర్రీ. ఇట్లా పొడి పొడిగా వస్తుందండి మన కర్రీ. సిమ్లోనే వేపుకున్నాం. ఈ టైంలో ఉప్పు చూసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. అయిపోయింది. ఇంకా వేపితే మాడిపోతుందండి, అందుకని మనం ఆపేద్దాం. చూశారు కదండి మన గోరుచిక్కుడుకాయ ఫ్రై అండి. చూశారు కదా, చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇలా వండి మీ పిల్లలకు తినిపించండి, మంచి హెల్తీగా పెరుగుతారండి. అన్ని కూరగాయలు పెడదామండి పిల్లలకి, మంచి జ్ఞాపశక్తి పెరుగుతుంది కదా. చక్కగా అలవాటు చేద్దాం, వాళ్ళకి నచ్చే రీతిలో వండి పెడదామండి. ఓకేనా? మరి నా ఛానల్ అండి దయా హ్యాపీ హోమ్, మీకు తెలుసు కదండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ కొట్టండి, లైక్స్ ఇస్తూ ఉండండి, నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఓకేనండి? అందరూ హ్యాపీగా ఉండండి, అందులో నా కుటుంబాన్ని చేర్చుకోండి. మరి ఇంకో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా అండి. ఉండనా మరి? ఓకే అండి, ఉంటా. థ్యాంక్ యూ.